మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేటి నుంచి నగదు భిక్షాటన ఆపివేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో తరచుగా చాలా ఇన్సిడెంట్లు కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. మెయిన్గా హైదరాబాద్, అదేవిధంగా ముంబై ఇలాంటి సిటీలలో కూడా విచ్చలవిడిగా భిక్షాటన చేస్తూ చాలామంది ఎవరైతే భిక్షాటన చేసే టైంలో ఎవరైతే ఇవ్వని పరిస్థితుల్లో భాగంగా వాళ్ళపైన దాడులు కూడా చేసిన సిచ్యువేషన్ మనం చాలానే చూస్తున్నాం. సో తాజాగా నిజామాబాద్ జిల్లాలో మనం ఇలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి గతంలో కూడా మనం ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. చిన్న చిన్న పిల్లలతోని వాళ్ళు ఒక ముఠాలుగా ఏర్పడి భిక్షాటన చేయిస్తున్నారు. సో దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లల్ని కిడ్నాప్ చేసి మరి ఇక్కడ నిజామాబాద్కి తీసుకొచ్చి కొంతమంది ముఠాలుగా ఏర్పడి వాళ్ళతో భిక్షాటన చేస్తున్న దందా కలకలం రేపిన సిచ్యువేషన్ అయితే ఉంది గతంలో. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఆర్టికల్స్ కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే మనతో చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఇప్పటికే ఆదేశాలు కూడా రావడం జరిగింది. భిక్షాటన చెయ్యొద్దు, చేసినా కూడా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని ఆదేశాలు రావడం జరిగింది. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము నిజామాబాద్ జిల్లాలో కూడా ఇంతకుముందు కూడా ఏదైతే ఈ చౌరస్తాలలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ మనము ఇది చేస్తున్నారు, భిక్షాటన చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని అడుకోవడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు కూడా దాదాపుగా మేము సంవత్సరం నుండి కూడా రెగ్యులర్గా మేము రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాము. దాదాపు మన జిల్లా వాళ్ళే కాకుండా ఇతర జిల్లాలు మహబూబ్ నగర్ నుంచి కానీ, నల్గొండ నుంచి కానీ, అంటే ఇతర జిల్లాలు మన పక్కకే మహారాష్ట్ర ఉంది కనుక మహారాష్ట్ర బార్డర్స్ నుంచి కానీ వస్తున్నారు. వాళ్ళని మేము రెస్క్యూ చేసి టెంపరరీగా స్వధారంలో పెట్టడము. ఇక్కడ ఒక హోమ్ ఉంది, తల్లిని పిల్లల్ని కూడా పెట్టుకోవచ్చు. టెంపరరీగా పెట్టి వాళ్ళని మేము కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. సో తాజాగా కొన్ని గైడ్లైన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే భిక్షాటన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోడ్లపైన ఎవరైనా అడుక్కునే వాళ్ళకి ఆహారానికి సంబంధించిన పొట్లాలు ఇవ్వండి, అదేవిధంగా వాటర్ బాటిల్ ఏమైనా ఉంటే మీకు తోచినంతగా మీరు ఆహారం కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి భిక్షాటనలో భాగంగా పైసలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పిల్లలకి సంబంధించి మీరు అక్కడక్కడ వెళ్తూనే ఉంటారు, మీరు డైలీ డ్యూటీలో భాగంగా మీరు తిరుగుతూనే ఉంటారు ఇన్స్పెక్షన్లో భాగంగా. సో అక్కడ పిల్లలు ఎవరైనా భిక్షాటన చేస్తే వాళ్ళని ఏమైనా మీరు రెస్క్యూ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. మేము ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు భిక్షాటన చేయడమే, పిల్లలతో భిక్షాటన చేయించడమే నేరమనిగా ఉంది కనుక మనం ఎవరైనా, నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఎక్కడైనా చౌరస్తాలలో కానీ ఇంకెక్కడైనా కానీ పిల్లలు భిక్షాటన చేస్తే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళు ఏంటంటే ఒక పెట్టుబడిగా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఈ మాఫియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ భిక్షాటన చేయిస్తున్నారు. తర్వాత వాళ్ళకి వచ్చేది ఏముండదు, వాళ్ళకి ఒక పూట భోజనం ఏది ఇచ్చేసి మిగతా డబ్బులన్నీ వాళ్ళు గుంజుకోవడమో తీసుకోవడమో జరుగుతుంది. కనుక పిల్లలు భిక్షాటన చేసే పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే 1098 మన చైల్డ్ హెల్ప్ లైన్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. దానికి కాల్ చేసినా మేము వెంబడే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి రెస్క్యూ చేసి పిల్లలకి కౌన్సిలింగ్ చేసి కూడా హాస్టళ్లలో అడ్మిషన్స్ ఇప్పించడం అనేది జరుగుతుంది. పిల్లల పరంగా మీరు అన్ని బాధ్యతలు అయితే చేపడతా ఉన్నారు. కాకపోతే కొన్ని ఏరియాలలో మనకి నిజామాబాద్లో చూసుకుంటే కోర్ట్ చౌరస్తాలో చూసుకోవచ్చు, పెద్ద ప్రధాన సిగ్నల్ అది. అదేవిధంగా పులాంగ్, అదేవిధంగా ఆర్ఆర్ చౌరస్తాకి సంబంధించిన కొన్ని సర్కిల్స్ కావచ్చు, బైపాస్లో కూడా చాలా పెద్ద సిగ్నల్ అది. 4 రాష్ట్రాలకు వెళ్ళే ప్రధాన రహదారి అది. ఆ ఏరియాలో కూడా చాలామంది బిచ్చగాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఈ మధ్య కాలంలో ముఠాలుగా ఏర్పడి ఈ దందా అయితే చేస్తూ ఉన్నారు. సో భిక్షాటనలో భాగంగా ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు కూడా కొన్ని జరిగినాయి నిజామాబాద్ జిల్లాలో. సో పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? మేము ప్రస్తుతం అయితే అంటే డిపార్ట్మెంట్ పరంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మేము ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది చేస్తున్నాము. వాళ్ళు కూడా ఇంకా ప్రోయాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్గా ఉంటే ఇంకా మేము బాగా చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ నిర్వహించడము, రెస్క్యూ చేయడం అనేది చేసి వాళ్ళకు తదుపరి హాస్టల్స్ కానీ అవి కానీ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ ఆదేశాలు కూడా రావడం జరిగింది. మెయిన్గా బెంగళూరు లాంటి సిటీల్లో ఇట్లాంటి ముఠాలు ఎవరైతే ఈ దందాకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తూనే ఉంది. ఎవరైతే బయటకు వచ్చేవాళ్ళు, బయటకు ఎవరైతే జిల్లాలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే టైంలో
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి మనకి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరైనా రూపాయి 2 రూపాయలకు సంబంధించిన భిక్షాటన ఎవరైతే సొమ్మతకు తగ్గట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాకపోతే అవి కూడా తీసుకొని వాళ్ళు వాళ్ళపైన విసిరేయడము, వాళ్ళపైన దాడి చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న సిచ్యువేషన్. సో అధికారులు దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైనా బయటకు వెళ్ళాలి, ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాలంటే కూడా చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. పోలీస్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని దీనిపైన ఒక ఫోకస్ పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. సో కండేశ్వర్ బైపాస్లో మనం ఉన్నాము. ఇది చాలా పెద్ద సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. బైపాస్ అనగానే చాలా మందికి గుర్తుండిపోయే విషయం ఏదన్నా ఉంది అని అంటే హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. మనకి ఈ వైపు చూసుకోవచ్చు, రైట్ సైడ్ హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆర్మూర్, అదేవిధంగా నిర్మల్ వెళ్ళే ప్రధాన రహదారిగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ ఇటు సైడు మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బోధన్ అదేవిధంగా మహారాష్ట్ర వెళ్ళే ప్రధాన రహదారి ఇది. సో తాజాగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే గైడ్ లైన్స్ వచ్చినాయో భిక్షాటన చేయొద్దు, వాళ్ళకి ఎలాంటి దానికి కూడా సపోర్ట్ చేయొద్దు అనే దానిపైన ఒక గైడ్ లైన్ రావడం జరిగింది. ఎవరైనా భిక్షాటన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఆహారం అదేవిధంగా వాటర్ బాటిల్స్కి సంబంధించి మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేయండి, కాకపోతే భిక్షాటనలో భాగంగా డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది. సో తాజాగా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులు అలర్ట్ అయిపోయారు. సో విజువల్స్లో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే గతంలో ఈ ఏరియాలలో కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. భిక్షాటన చేసుకునే టైంలోనే వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళపైన దాడి చేయడం కావచ్చు, దురుసుగా ప్రవర్తించడము, అదేవిధంగా అబ్యూజ్డ్ వర్డ్స్ వాడడము, చాలా ఇబ్బందులు కూడా జరిగినాయి. సో తాజాగా ఈ ఇంప్లిమెంట్ అయితే చేస్తా ఉన్నారు. దాదాపు ఎస్ఐ గారు ఉన్నారు, ట్రాఫిక్ ఎస్ఐ, అదేవిధంగా వాళ్ళతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కానిస్టేబుల్. సో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అంతా కదిలిపోయిందని చెప్పుకోవచ్చు.